Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు మనం 17th నవంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రివిజన్ వొకాబులరీ, ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో మనం రివిజన్తో మొదలు పెడదాం. నిన్న మనకి ఎటువంటి అసైన్మెంట్ మనం ఇవ్వలేదు, ఓకే, సమయాభావం వల్ల మనం చేయలేకపోయాం. ఎనీవేస్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఎవర్ ది థింగ్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఆల్రెడీ నిన్న ఎడిటోరియల్ మనం డిస్కస్ చేసుకున్నటువంటివి ఒకసారి రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. దాంతో మనం సెషన్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఓకే, సో చూడండి అమ్మా, స్టాట్యూట్, ఫ్యాలిబుల్, డిటరెంట్, కమ్యూట్, రెమిజన్, బ్లాండ్, ఇవన్నీ కూడా మనము నిన్న ఎడిటోరియల్లో మనం సెంటెన్స్ రూపంలో మనకి ఈ పదాలన్నీ వచ్చాయి కదా. సో నిన్న ఎడిటోరియల్ ఎవరైతే చూసుంటారో వాళ్ళు ఈజీగా దీన్ని ఆన్సర్ చేయగలరు. ఎవరైతే నిన్న ఎడిటోరియల్ని మిస్ అయ్యారో వాళ్ళు దయచేసి నిన్నటి వీడియోని చూసి వీటిని ఆన్సర్ చేయాల్సిందిగా ఇట్స్ మై రిక్వెస్ట్. సో స్టాట్యూట్ అనే పదాన్ని వాడాడు. వాట్ డూ యూ మీన్ బై స్టాట్యూట్? ఓకే, ఇట్ ఇస్ ఎ నౌన్. స్టాట్యూట్ అంటే బేసిక్గా స్టాట్యూటరీ అంటాం కదా, స్టాట్యూటరీ బాడీస్ అంటే ఆర్డర్, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అని చెప్పడాన్ని మనం స్టాట్యూటరీ అంటాం. ఓకే, స్టాట్యూటరీ బాడీస్ అంటాం కదా, అంటే ఆర్డర్, యూ కెనాట్, దాన్ని ఎవరు కూడా స్కిప్ చేయడానికి లేదు, ఫాలో అవ్వకపోవడానికి ఛాన్స్ లేదు. దట్ ఈస్ కాల్డ్ డిక్రీ. ఆర్డర్ అంటాం కదా, సో డిక్రీ. ఆప్షన్ సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్యాలిబుల్ అనే పదం వాడాడు, IBLE, ఫ్యాలిబుల్. దిస్ ఈజ్ యాడ్జెక్టివ్. ఫ్యాలిబుల్, ఇన్ఫాలిబుల్, ఈ రెండు వర్డ్స్ మనకి ఎక్కువగా, ఈ రెండు వర్డ్స్ బాగా పాపులర్, ఇన్ఫాలిబుల్ అని, ఫ్యాలిబుల్ అని. వాట్ ఈజ్ ఫ్యాలిబుల్ అని తెలిస్తే ఇన్ఫాలిబుల్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఇన్ఫాలిబుల్ తెలిసినా ఫ్యాలిబుల్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. సో బేసికల్లీ ఇన్ఫాలిబుల్ మీన్స్ ఇన్క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ ఎనీ మిస్టేక్. సో ఇన్ఫాలిబుల్ అంటే అక్కడ మిస్టేక్ జరగడానికి స్కోప్ లేదు అని చెప్పడాన్ని మనం ఇన్ఫాలిబుల్ అంటాం. ఓకే, దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ మిస్టేక్స్ అంటే దట్ ఈస్ ఫ్యాలిబుల్. దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ మేకింగ్ ఎనీ మిస్టేక్స్ ఇస్ ఇన్ఫాలిబుల్. ఓకే, సో ఫ్యాలిబుల్ అన్నది మనకి అప్పుడు ఏమవుతుందమ్మా, సో తప్పు చేసే ఛాన్స్ ఉండడం. ఎర్రర్స్ అంటే సుప్రీంకోర్టును ఉద్దేశించి వాళ్ళు ఎప్పుడైనా ఈ డెత్ పెనల్టీకి కాంటెక్స్ట్లో మనకి ఈ పదం రావడం జరిగింది. సో కోర్టు కూడా ఒక్కోసారి ఫ్యాలిబుల్ అవ్వచ్చు, అంటే ఇట్ కెన్ బి ప్రోన్ టు మేక్ మిస్టేక్స్ అనే మీనింగ్ వస్తుంది కదా. సో దాన్ని మనం ఏమంటాం, అన్రిలయబుల్, దాన్ని మనం డిపెండ్ అవ్వలేము అని చెప్పడం. ఫ్యాలిబుల్ అంటే సో ఇట్ ఈస్ మిస్టేక్స్ జరగడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా మిస్టేక్స్ అయితే జరగవు అని చెప్పలేం కదా. సో అందుకే ఫ్యాలిబుల్ అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్లో అన్రిలయబుల్ అనేది దగ్గరగా ఉంటుంది. ఓకే, అన్రిలయబుల్ మీన్స్ విచ్ యూ కెనాట్ కంప్లీట్గా మీరు దాన్ని నమ్మడానికి లేదు, అన్రిలయబుల్ అంటాం, రైట్. సో దట్ ఈజ్ యువర్ ఏ. ఫ్యాలిబుల్ ఇస్ అన్రిలయబుల్. దాన్నే మీరు డిస్రెప్యూటబుల్ అని కూడా చెప్పచ్చు. డిస్రెప్యూటబుల్, డిసీట్ఫుల్ అని కూడా చెప్పచ్చు, డిసీట్ఫుల్. ఓకే, ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే వర్డ్స్, రైట్. డిటరెంట్, డిటరెంట్ యాడ్జెక్టివ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. ఓకే, డిటరెంట్ నౌన్, డిటరెన్స్ అని కూడా అంటారు నౌన్గా. డిటరెంట్ అంటే ఏంటమ్మా, డిస్కరేజ్ చేయడం. ఓకే, సో ఆ పనిష్మెంట్ ఎలా ఉండాలి, మిగతా వాళ్ళని డిస్కరేజ్ చేసే విధంగా పనిష్మెంట్ అమలు అన్నది ఉండాలి. కాకపోతే మనకి జరిగినటువంటి కొన్ని స్టడీస్, అలానే ఎక్స్పర్ట్స్, మ్యాటర్ ఎక్స్పర్ట్స్, ఆ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు మనకి ఏంటంటే దొరికింది ఇన్ఫర్మేషన్. సో ఆ లైఫ్ పెనల్టీ, డెత్ పెనల్టీ ఏదైతే విధిస్తుందో అది ఏమాత్రం కూడా డిస్కరేజ్ చేయట్లేదు మిగతా వాళ్ళని అన్నట్టుగా మనకి కనిపించింది. సో దట్ ఈజ్ యువర్ డెటరెంట్. సో డెటరెంట్ అంటే ఇప్పుడు ఏంటి, డిసెన్సిటివ్ అని చెప్పచ్చు. బి, దట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. అంతేనా, బి అనొచ్చా? ఎస్. డిస్ఇన్సెంటివ్ అంటే ఏంటమ్మా, డిస్కరేజ్ అనే కదా. ఇన్సెంటివ్ అంటే ఎన్కరేజ్ అనే మీనింగ్ వస్తుంది. డిస్ఇన్సెంటివ్ అంటే దాన్ని డిస్కరేజ్ చేసే విధంగా అని చెప్తాం. దట్ ఈస్ డిస్ఇన్సెంటివ్. ఓకే, దాన్నే మనం డిస్కరేజ్మెంట్ అని కానీ, డిస్కరేజ్ ఆర్ డిస్సుయేషన్ అని కూడా అనొచ్చు. డిస్సుయేషన్ or discouragement, that is discouragement. Clear? B. Next, commute. Commute కి రెండు అర్థాలు ఉన్నాయి. వర్బ్ గానే రెండు సార్లు మనం రెండు అర్థాలతో వాడచ్చు. కమ్యూట్ చేయడం అంటే రెండు ఫిక్స్డ్ ప్లేసెస్ మధ్య ట్రావెల్ చేయడాన్ని మనం కమ్యూట్ అంటాం. కమ్యూటర్స్ కమ్యూట్ చేస్తుంటారు అని అంటాం కదా. సో కమ్యూట్ అంటే ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ మధ్య అటు ఇటు తిరగడాన్ని కమ్యూట్ అనే మీనింగ్లో వాడతాం. అలానే శిక్ష ఏదైతే వేస్తారో దానికి కొంత సడలింపు, అంటే దాని తీవ్రతను తగ్గించడాన్ని మనం
కమ్యూట్ చేయడం అంటాం. అంటే దాని యొక్క తీవ్రతని తగ్గించడం. అంటే డెత్ పెనాల్టీ నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్కి ఆ శిక్ష యొక్క సివియారిటీని తగ్గించడాన్ని మనం కమ్యూట్ అని అంటాం. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది చూడండి. రెడ్యూస్ అనే మీనింగ్ రావాలి కదా, దాని తీవ్రతను తగ్గించడం. అంటే కర్టైల్ విల్ బి ద కరెక్ట్ వన్. కర్టైల్ అంటే ఏంటమ్మా, దేన్నైనా మీరు రెడ్యూస్ చేయడం అనే మీనింగ్ వస్తుందా లేదా? దట్ ఈజ్ యువర్ ఈ. ఓకే, సో కర్టైల్ అన్నా, రెడ్యూస్ అన్నా, లెసన్ అన్నా సేమ్. లెసన్, రెడ్యూస్, ఓకే, ఆల్ మీన్ ద సేమ్. తర్వాత రెమిషన్, దీనికి రెమిట్ అనే వర్బ్ ఉందమ్మా. రెమిట్ ఈజ్ ద వర్బ్ ఫార్మ్ ఆఫ్ రెమిషన్. రెమిట్ అన్నది వర్బ్, రెమిషన్ అన్నది నౌన్. ఓకే, దిస్ ఇస్ అ నౌన్. సో రెమిషన్ అంటే కంప్లీట్గా క్యాన్సిల్ చేయడం. నిన్నది కొంచెం నేను ఇది కూడా సేమ్ అన్నట్టుగా చెప్పాను, బట్ ఇట్ ఈస్ రెమిషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ పాలిటీ టర్మ్స్లో మనకి వస్తుంటుంది. పాలిటీ కాంటెక్స్లో మీరు దీన్ని చదువుతారు. రెమిషన్, ఈ కమ్యూట్ అనే పదాలు పాలిటీ కాంటెక్స్లో వచ్చే పదాలు. సో రెమిషన్ చేస్తున్నారంటే దాన్ని కంప్లీట్గా అబాలిష్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు అనే మీనింగ్ రావాలి. క్యాన్సిల్ అంటే ఏంటమ్మా, రిపీల్ అనొచ్చా? ఎస్. రిపీల్ అంటే ఏంటి? సో దాన్ని కంప్లీట్గా క్యాన్సిలేషన్ అని చెప్పచ్చు, సస్పెన్షన్ అని చెప్పచ్చు. క్యాన్సిలేషన్, రిపీల్, ఓకే, క్యాన్సిలేషన్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. రిసైన్డ్ అనే పదం కూడా వాడతాం. రిసైన్డ్, అబ్రోగేట్. సో ఆల్ మీన్ అబ్రోగేట్. ఓకే, ఆల్ ఆర్ నియర్ వర్డ్స్. తర్వాత బ్లాండ్ అనే పదాన్ని వాడాడు. బ్లాండ్. బ్లాండ్ అంటే నిస్సత్తుగా అని చెప్తాం కదా. సో ప్లెయిన్, సింపుల్, ఓకే, వెరీ నార్మల్ అని చెప్పడం. ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేదు, చాలా సింపుల్గా ఉండడం. అంటే అది పాజిటివ్ కాంటెక్స్లో వాడడం. సింపుల్ అంటే జనరల్గా పాజిటివ్గా చెప్పచ్చు. చాలా సింపుల్ అమ్మాయి, సింపుల్ లైఫ్, ఓకే, అది పాజిటివ్ కాంటెక్స్టే. కానీ బ్లాండ్ అంటే అసలు ఏమీ టేస్ట్లెస్ అన్నట్టుగా, అంత మజా లేదు, అంటే కలర్ లేదు, వాడిపోయి ఉండడం, దట్ ఈస్ బ్లాండ్. అంటే ఒక రకంగా బోరింగ్ అని చెప్పచ్చు. సంథింగ్ విచ్ ఇస్ బోరింగ్. టీడియస్ అన్నా, బోరింగ్ అన్నా, డల్ అన్నా ఆల్ మీన్ ద సేమ్. ఓకే, ఇక్కడ డిగ్రీ అంటే ఆర్డర్ కదా. యా, సో దీస్ ఆర్ ద వర్డ్స్ దట్స్ వీ హ్యావ్ కమ్ అక్రాస్. సో వీటిని మీరు జాగ్రత్తగా, ఓకే, రివిజన్ చేస్తూనండి, ఒక బుక్లో మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఈరోజు ఎడిటోరియల్ దేని గురించి డిస్కషన్ అమ్మా? సో టైటిల్ ఏంటంటే మనకి వైడనింగ్ డివైడ్ అన్నాడు. ఓకే, డివైడ్ అంటే ఏంటి అర్థం? గ్యాప్. డివైడ్ అంటే గ్యాప్ అనే మీనింగ్ వస్తుంది. దీన్ని యాడ్జెక్టివ్గా వాడాడు, వైడనింగ్ గ్యాప్. అంటే పెరిగిపోతున్నటువంటి, ఓకే, గ్యాప్. అయితే ఆ గ్యాప్ ఎవరి మధ్య, ఎందుకు పెరిగిపోతుంది అన్నది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటే దాని యొక్క సబ్ హెడ్డింగ్ చదవాలి. పీస్ ఇన్ మణిపూర్ కెనాట్ బి రీస్టోర్డ్ బై హాఫ్ మెజర్స్. అంటే సగం సగం చర్యలతో మనం పీస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రీస్టోర్ చేయడం కష్టం. కెనాట్ బి రీస్టోర్డ్, దాన్ని రీస్టోర్ చేయలేమని చెప్తున్నాడు. సో శాంతిని నెలకొల్పడం, మణిపూర్లో శాంతిని నెలకొల్పడం అనేది సాధ్యం కాదు. దేంతో? సగం సగం పనులు. అయితే ఆ సగం సగం పనులు దేన్ని ఉద్దేశించి అన్నది మనం ఒకసారి ఆర్టికల్ని చదివి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాకపోతే మనకి మణిపూర్కి రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించింది అని మనకి అర్థం కావాలి, రైట్? సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్. ఆర్టికల్లో ఏం చెప్తున్నాడో ఒకసారి మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్లియర్? యా, చదవండి అమ్మా ఒకసారి. 6 months after a violent conflagration set in motion an ethnic conflict in Manipur, little has changed in bridging the divide between the Meitei and Kuki-Zo communities and in reducing the hostility. Okay, 6 months, ఇప్పటి వరకు 6 నెలలు గడిచిపోయాయి. 6 నెలలు దేనికి గడిచిపోయిందమ్మా? ఆఫ్టర్ ఏ వైలెంట్ కాన్ఫ్లాగ్రేషన్. కాన్ఫ్లాగ్రేషన్ అంటే ఒక పెద్ద వివాదం, ఒక పెద్ద గొడవను ఉద్దేశించి మనం కాన్ఫ్లాగ్రేషన్ అనే పదం వాడతాం. 2 గ్రూపుల మధ్య జరిగినటువంటి ఒక క్లాష్నే మనం కాన్ఫ్లాగ్రేషన్ అనొచ్చు. అంటే లార్జ్ పీపుల్ కలిసి ఒక కాన్ఫ్లిక్ట్లో ఎంగేజ్ అవ్వడాన్ని వి కాల్ ఇట్ యాస్ కాన్ఫ్లాగ్రేషన్. అలానే నిప్పు రాజేసుకోవడం, దావాగ్ని అంటాం కదా, ఆ మీనింగ్లో కూడా మనకి కాన్ఫ్లాగ్రేషన్కి అర్థం ఉంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో మనకి కాన్ఫ్లాగ్రేషన్ అంటే 2 గ్రూప్స్, మోర్ పీపుల్ హ్యావ్ ఎంగేజ్డ్ ఇన్ ఏ బ్యాటిల్. సో వారొక వివాదంలోకి, ఒక కాంట్రవర్సీలోకి, ఒక గొడవలోకి దిగడాన్ని మనం కాన్ఫ్లాగ్రేషన్. సో యూజువలీ ఒకరిద్దరి మధ్య కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వడాన్ని మనం కాన్ఫ్లాగ్రేషన్ అంటాం. సో అది నౌన్గా వాడాడు. వైలెంట్, హింసతో కూడుకున్నటువంటి గొడవ అని చెప్తున్నాడు.
సెట్ ఇన్ మోషన్ అండ్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ ఇన్ మణిపూర్లో జాతికి సంబంధించినటువంటి వివాదం. గ్రూప్స్ కదా, 2 గ్రూప్స్ మధ్య కదా వివాదం జరుగుతుంది. సో మీకు తెలుసు, దీని నేపథ్యం తెలుసు, ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. కూకీ జో కమ్యూనిటీ అండ్ మెయిటీ కమ్యూనిటీస్ మధ్య ఈ క్లాష్ అనేది జరిగింది. అది జరిగి 6 నెలలు కావస్తుంది. లిటిల్ హ్యాస్ చేంజ్డ్. అయితే లిటిల్ హ్యాస్ చేంజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఏ మాత్రం కూడా, లిటిల్ అంటే నథింగ్ అనే మీనింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను. లిటిల్ హ్యాస్ చేంజ్డ్ అంటే ఎటువంటి మార్పు కూడా జరగలేదు. దేనికి సంబంధించి మార్పు? ఇన్ బ్రిడ్జింగ్ ద డివైడ్. వారిద్దరి మధ్య వచ్చినటువంటి అగాధం. డివైడ్ అంటే ఏంటమ్మా? ఆ గ్యాప్ ఏదైతే ఉందో, అగాధం ఏదైతే ఉందో దాన్ని పూడ్చే కార్యక్రమం ఏది కూడా జరగలేదు బిట్వీన్ ద మెయిటీ అండ్ కుకీజో కమ్యూనిటీస్ అండ్ ఇన్ రెడ్యూసింగ్ ద హాస్టిలిటీ. వారిద్దరి మధ్యటువంటి శత్రుత్వాన్ని తగ్గించే ప్రయత్నం కానీ, ఆ గ్యాప్ ఏదైతే వచ్చిందో దాన్ని బ్రిడ్జ్ అంటే ఏంటి, అక్కడ కలిపే ప్రయత్నం కూడా ఎక్కడ జరగలేదు. లిటిల్ హ్యాస్ చేంజ్. ఏవి కూడా చేంజ్ చేయడానికి కూడా కాంట్రిబ్యూట్ చేయలేదు అని చెప్తున్నాడు. నథింగ్, లిటిల్ అంటే నథింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఎవ్రీ ఫ్యూ డేస్ దెర్ ఈస్ ఎ వైలెంట్ అకరెన్స్ ఆర్ ఎ ప్రొవోకేటివ్ మూవ్ ఫ్రమ్ partisans on either side of the conflict, which heightens tensions and widens the divide even further, with nothing being done to reverse the course and bring back normalcy to areas most prone to violence. Okay, so every few days అంటే ప్రతిసారి ఏం జరుగుతుందంట? వైలెంట్ అకరెన్స్, ఏదో ఒక హింసకు సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఆర్ ఏ ప్రొవోకేటివ్ మూవ్ అంటే రెచ్చగొట్టే విధంగా చర్యలు, రెచ్చగొట్టే చర్య మాత్రం జరుగుతూనే ఉంది. ఎవరి ద్వారా అమ్మా? ఫ్రమ్ పార్టీజన్స్ అంటే ఒకవైపు 2 పోర్షన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, 2 కమ్యూనిటీస్, 2 జాతులు ఉన్నాయి కదా. సో ఒక గ్రూప్కి లాయల్గా ఉండే వ్యక్తుల్ని మనం పార్టీజన్స్ అంటారు. అంటే ఒకవైపు అనుకూలంగా ఉంటారు, ఇంకో వారికి వ్యతిరేకంగా ఉండడాన్ని మనం దాన్ని ఏమంటాం? బయాస్డ్ అంటాం కదా. మనం ఒక గ్రూప్ వైపు లాయల్గా ఉంటాం, ఇంకో వైపుకి ఎగెనిస్ట్గా ఉండడం, దట్ ఈస్ కాల్డ్ పార్టీసన్స్ ఆన్ ఈదర్ సైడ్. సో ఇరు వర్గాలకి మద్దతుదారులు ఉంటారు కదా. సో మేము వీళ్ళకి మద్దతు ఇస్తున్నాం, వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం. సో ఆ 2 సైడ్స్లో కూడా ఈ పార్టీసన్స్ ఈ కాన్ఫ్లిక్ట్కి దిగుతున్నారు. ఓకే, సో రెచ్చగొట్టేటువంటి చర్యలకి పాల్పడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది? హైటెన్స్ టెన్షన్స్. ఓకే, టెన్షన్స్ అంటే ఏంటమ్మా? ఉద్రిక్తత. ఈ ఉద్రిక్తతలు అన్నవి బాగా పెరిగిపోతున్నాయి. హైటెన్స్ అంటే పెరిగిపోవటం. అండ్ వైడెన్స్ ద డివైడ్, వారి మధ్య ఉన్నటువంటి అగాధం మరింత పెరిగిపోతుంది. ఈవెన్ ఫర్దర్ విత్ నథింగ్ బీయింగ్ డన్ టు రివర్స్ ద కోర్స్. దీన్ని రివర్స్ చేయడానికి అంటే దీన్ని తగ్గించడానికి, అలానే సిచ్యువేషన్ని మళ్ళీ యథాస్థాయికి తేవడానికి. నార్మల్సీ అంటే ఏంటమ్మా? యథాస్థాయి. బ్యాక్ టు నార్మల్సీ అంటే యథాస్థాయికి తెచ్చే ప్రయత్నం ఏమీ జరగట్లేదు. నథింగ్ బీయింగ్ డన్, ఏమీ కూడా జరగట్లేదు అని చెప్తున్నాడు. 2 ఏరియాస్ మోస్ట్ ప్రోన్ టు వైలెన్స్. ఎక్కడెక్కడైతే ఈ హింసకి పాల్పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో అటువంటి సెన్సిటివ్ ఏరియాస్లో ఎటువంటి చర్యలు అయితే తీసుకోవడం లేదు అని చెప్తున్నాడు. రివర్స్ ద కోర్స్ అంటే రివర్స్ ద డైరెక్షన్. కోర్స్ అంటే డైరెక్షన్ అనే మీనింగ్ వస్తుంది. ద అనౌన్స్మెంట్ ఆన్ వెన్స్డే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమని? బై ద ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం. సో ఈ ITLF అనే ఒక ఫోరం, వాళ్ళొక గ్రూప్ అనమాట. ఇండిజినస్ అంటే అక్కడ లోకల్ ట్రైబల్ లీడర్స్, వాళ్ళ యొక్క ఫెడరేషన్ ఆర్ ఫారంని. సో అక్కడ వాళ్ళు ఏమని ప్రతిపాదించారో అనౌన్స్మెంట్ చేశారంట వెన్స్డే. ఏమని? విచ్ రిప్రజెంట్స్ కూకీజో గ్రూప్స్. అయితే ఆ ట్రైబల్ లీడర్స్ ఈ కూకీజో గ్రూప్కి చెందినటువంటి లీడర్స్ అనమాట. ఆ కూకీజో కమ్యూనిటీకి వాళ్ళు ఏమని అనౌన్స్మెంట్ చేశారు? దట్ ఈస్ పర్ష్యూయింగ్ సెల్ఫ్ రూల్. మేముగా స్వతంత్రంగా పరిపాలించుకుంటాం విత్ ఏ సెపరేట్ చీఫ్ మినిస్టర్ అండ్ డిస్ట్రిక్ట్స్ డామినేటెడ్ బై ద ట్రైబల్ కమ్యూనిటీ. ఎక్కడైతే ఈ ట్రైబల్ కమ్యూనిటీ మెజారిటీగా ఉందో, సో అక్కడ మేము ఒక చీఫ్ మినిస్టర్ని ఏర్పాటు చేసుకుంటాము అన్నట్టుగా ఈ ITLF అనే ఒక ఫోరం అన్నది అనౌన్స్ చేసేసింది. పాయింట్స్ టు అంటే దేనికి దారి తీసింది? పాయింట్స్ టు యెట్ అనదర్ హార్డనింగ్ ఆఫ్ స్టాన్సెస్ దట్ హ్యాస్ ప్రొలాంగ్డ్ ద కాన్ఫ్లిక్ట్. సో హార్డనింగ్ ఆఫ్ స్టాన్సెస్ అంటే ఆ వైఖరి. స్టాన్స్ అంటే జనరల్గా ఏంటమ్మా? వైఖరి, దృక్పథం అంటాం కదా, వైఖరి దృక్పథం, దాన్ని స్టాన్స్ అంటాం. అంటే మీ స్టాండ్ ఏంటి? సో అనదర్ హార్డనింగ్ అంటే ఏంటి? వీళ్ళు మాకు చీఫ్ మినిస్టర్ మావాడు కావాలి, ఓకే, మేటీ కమ్యూనిటీస్ వాళ్ళు మావాడు కావాలి. సో ఎవరు కూడా తగ్గట్లా. సో ఎవరికి వారు చాలా పట్టుదలతో ఉన్నారు. అందుకే దానికి హార్డనింగ్ ఆఫ్ స్టాన్సెస్ అన్నాడు. హార్డనింగ్ ఆఫ్ స్టాన్సెస్ అంటే ఎవరు కూడా వారి ఒపీనియన్ నుంచి వెనక్కి తగ్గట్లేదు అనే మీనింగ్ వస్తుంది.
దట్ హ్యాస్ ప్రొలాంగ్ ద కాన్ఫ్లిక్ట్. అది మరింత ముదిరేలాగా, మరింత కంటిన్యూ అయ్యే విధంగా. ప్రొలాంగ్డ్ అంటే ఏంటి? స్టాప్ అవ్వకుండా కంటిన్యూ అవ్వడం. ప్రొలాంగ్ ద కాన్ఫ్లిక్ట్, ఆ వివాదం మరింత కంటిన్యూ అవుతుంది దీనివల్ల. సో ఎవరు తగ్గట్లేదు. సచ్ ఏ మూవ్ which has no legal basis is also bound to enrage metis, especially those who key grievances include the special land ownership rights to tribals in the state's hill districts. అయితే ఇటువంటి చర్య అంటే ఏ చర్య గురించి మాట్లాడుతున్నాడు? ఇలా సెల్ఫ్ రూల్ చేసుకుంటాం, మా చీఫ్ మినిస్టర్ మేము సెపరేట్గా పెట్టుకుంటాం అని ఏదైతే కూకీ వాళ్ళు చెప్పుకుంటున్నారో, ఏవైతే అనౌన్స్మెంట్ చేశారో దానికి ఎటువంటి లీగల్ బేసిస్ లేదు. కాకపోతే వారిని ఈ మీటీ గ్రూప్ చెందిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది కోపం తెప్పిస్తుంది, కోపం ఖచ్చితంగా తెస్తుంది. ఎన్రేజ్ మీన్స్ టు క్రియేట్ యాంగర్, వారికి కోపోద్రిక్తుల్ని చేస్తుంది ఈ చర్య. ఎస్పెషలీ దోస్ హూస్ కీ గ్రీవెన్సెస్ అంటే కంప్లైంట్స్, మేజర్ కంప్లైంట్స్. కీ అంటే మేజర్, గ్రీవెన్సెస్ అంటే కంప్లైంట్స్. ఓకే, ఫిర్యాదులు అంటాం తెలుగులో. ఇంక్లూడ్ అయితే వారికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అభ్యంతరాలు, ఫిర్యాదులు ఏంటమ్మా? అందులో ఉన్నవేంటి? ఇంక్లూడ్ ద స్పెషల్ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్. వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ కంప్లైంట్స్ ఏంటి? స్పెషల్ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ ట్రైబల్స్కి ఉండాలి. ఆ స్టేట్ అంటే మిజోరం అంటున్నాను, మణిపూర్కి సంబంధించినటువంటి ఈ హిల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మాకు స్పెషల్ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ అయితే ట్రైబల్స్కి ఉండాలి అన్నదే ఎప్పటి నుంచో వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ అనమాట. సో దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ అయితే ఉంది. దట్ ద అనౌన్స్మెంట్ కేమ్ just a week after an intelligence bureau team and Ministry of Home Affairs officials held meetings in Chorachandpur is an indication that the union government is losing the plot. ఇదొక ఎక్స్ప్రెషన్ ఇన్ మణిపూర్. అంటే మణిపూర్లో యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాని యొక్క పట్టుని కోల్పోతుంది అనే దానికి ఒక ఇండికేషన్. ఏంటా ఇండికేషన్ అమ్మా? ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది అనౌన్స్మెంట్ అంట? ఎవరు? ఈ ఐటీఎల్ఎఫ్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు కదా, మేము సెపరేట్గా సెల్ఫ్ రూల్ చేసుకుంటాం, మాకు మేముగానే స్వపరిపాలన అంటాం కదా. సో స్వపరిపాలన ప్లస్ మా కమ్యూనిటీకి చెందినటువంటి చీఫ్ మినిస్టర్ని మేము పెట్టుకుంటామని ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో అది ఎప్పుడు వచ్చిందంట అనౌన్స్మెంట్? జస్ట్ ఏ వీక్ ఆఫ్టర్ ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో టీము, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కలిసి ఒక మీటింగ్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు చోరచండ్పూర్ అనే ప్లేస్లో. సో అది చేసినటువంటి వన్ వీక్ గ్యాప్లోనే అనౌన్స్మెంట్ రావడం జరిగింది. అది క్లియర్గా మనకి ఏమైనా ఇండికేట్ చేస్తుంది? యూనియన్ గవర్నమెంట్ దాని యొక్క పట్టుని కోల్పోతుంది అనే ఒక స్టేట్లో ఉంది. ఓకే, మా గ్రిప్ని మనం లూజ్ అవుతున్నాం. లూజింగ్ ద ప్లాట్ అంటే మనకి దేన్నైతే హోల్డ్ ఉందో అది మన చేతిలో మనం జారిపోతుంది, మనకు ఆ పట్టు సడలిపోతుంది అనే మీనింగ్లో మనం లూజింగ్ ద ప్లాట్ అనే పదాన్ని వాడాం, ఎక్స్ప్రెషన్ని వాడాడు. ద గవర్నమెంట్ హ్యాస్ ట్రైడ్ టు కీప్ ఏ tenuous peace going by not enacting any change in the leadership of the Bharatiya Janata Party led state government even after its failures in maintaining law and order. అయితే the government has tried to keep a tenuous peace. tenuous అంటే చాలా వీక్, బలహీనమైన అని చెప్తాం, నాట్ దట్ మచ్ స్ట్రాంగ్. ఓకే, బలహీనమైనటువంటి ఒక పీస్ గోయింగ్. పీస్ ప్రాసెస్ అన్నది అంత బలంగా లేదు, చాలా బలహీనంగా ఉంది. బై నాట్ ఎనాక్టింగ్ అంటే నాట్ ఇంప్లిమెంటింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఎన్ఫోర్స్ అన్నా, ఎనాక్ట్ అన్నా, ఇంప్లిమెంట్ అన్నా, సో ఇట్ మీన్ ద సేమ్. ఎటువంటి మార్పు, నాయకత్వ మార్పు అంటాం. ఎనీ చేంజ్ ఇన్ ద లీడర్షిప్. లీడర్షిప్ చేంజ్ అంటే ఎవరు? చీఫ్ మినిస్టర్ని మార్చడం. భారతీయ జనతా పార్టీయే కదా లీడ్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ని అక్కడ. సో వారి ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడ కూడా నాయకత్వ మార్పుకి పూనుకోలేదు గవర్నమెంట్, ఈవెన్ ఆఫ్టర్ ఇట్స్ ఫెయిల్యూర్స్. అయితే ఫెయిల్ అవ్వడం వల్ల ఎందుకు ఫెయిల్ అయింది? ఈ శాంతి భద్రతల్ని మెయింటైన్ చేయడంలో విఫలమైంది. కాబట్టే ఈ నాయకత్వ మార్పునైతే ఎనాక్ట్ చేయాల్సి ఉంది, కానీ అది ఎనాక్ట్ చేయట్లేదు. ఓకే, ఆ లీడర్షిప్ చేంజ్ హ్యాస్ బీన్ అ కీ డిమాండ్ బై ద కుకీజో కమ్యూనిటీ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వ్యక్తి మీటి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. సో ఆబ్వియస్లీ కుకీజో కమ్యూనిటీ వాళ్ళు వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మాకు నాయకత్వ మార్పు అవసరం అన్నది కుకీజో కమ్యూనిటీ వాళ్ళ డిమాండ్. రిప్రజెంటేటివ్స్ బిసైడ్స్ అదర్స్ అయితే చాలా ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి చాలా డిమాండ్స్లో ఈ కుకీజో కమ్యూనిటీ వాళ్ళకి మెయిన్ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? లీడర్షిప్ చేంజ్ అనేది, నాయకత్వ మార్పు అనేది మాకు అవసరం. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ మీన్ వైల్ రిలైడ్ అపాన్ పార్లమెంటరీ ఫోర్సెస్ టు క్వెల్ ద వైలెన్స్. అయితే పార్లమెంటరీ ఫోర్సెస్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది యూనియన్ గవర్నమెంట్. ఓకే, ఇన్ ద మీన్
మీన్వైల్ అంటే ఈలోపు ఏం చేసింది యూనియన్ గవర్నమెంట్? పారామిలిటరీ ఫోర్సెస్ని రంగంలోకి దింపింది. దేనికోసం? ఈ వైలెన్స్ ఈ హింసని కంట్రోల్ చేయడానికి. క్వెల్ అంటే ఏంటి? దాన్ని అణచివేయటం, కంట్రోల్ చేయటం అనే మీనింగ్లో క్వెల్ అనే వర్బ్ని వాడతాం. సో ఇన్ ఏరియాస్, అయితే ఏ ఏరియాస్లో వాడారమ్మా పారామిలిటరీ ఫోర్సెస్ని, బలగాల్ని? అడ్జాయినింగ్ ద ఇంఫాల్ వ్యాలీ అండ్ ద హిల్ ఏరియాస్. ఇంఫాల్ వ్యాలీ, హిల్ ఏరియాస్ ఇక్కడ ఆనుకొని ఉన్నటువంటి ఏరియాస్లో వీళ్ళని దించారు. పారామిలిటరీ ఫోర్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ వాడుకుంది. ఎందుకంటే స్టేట్ సబ్జెక్ట్, పోలీస్ అన్నది స్టేట్ సబ్జెక్ట్ కదా, పారామిలిటరీ ఫోర్సెస్ అనేది సెంట్రల్ సబ్జెక్ట్, యూనియన్ సబ్జెక్ట్. సో అది యూనియన్ గవర్నమెంట్ పరిధిలో ఉండే అంశం, స్టేట్ పోలీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఇట్ హ్యాస్ టేకెన్ ఏ రీకోర్స్ టు ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 355 టు మెయింటైన్ పీస్ డిస్పైట్ డినయింగ్ ఇట్స్ ఇంపోజిషన్ ఇన్ ద స్టేట్. ఓకే, ఆర్టికల్ 355లో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసింది. టేకెన్ ఏ రీకోర్స్ అంటే కొంచెం చేంజెస్ చేయడం, కొన్ని అమెండ్మెంట్స్ చేయడం. రీకోర్స్ అంటే మార్పులు చేయడం, డైరెక్షన్ని చేంజ్ చేయడం, రీకోర్స్. ఓకే, చేంజెస్. అందులో ఉండే ప్రొవిజన్స్, ఆర్టికల్ 355కి చెందినటువంటి ప్రొవిజన్స్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి పీస్ని మెయింటైన్ చేయడానికి పూనుకుంది. కాకపోతే దాన్ని ఇంపోజ్ చేయలేదు. డినయింగ్ ఇట్స్ ఇంపోజిషన్ ఇన్ ద స్టేట్. సో స్టేట్లో ఇంపోజ్ చేయకపోయినా ఓకే, ఆ ప్రొవిజన్స్ని మార్చి పీస్ని మెయింటైన్ చేయడానికి పూనుకుంది అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ చూద్దాం. దిస్ ప్లాయ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్లాయ్ అంటే ఆ వ్యూహం అంటాం కదా, వారు తీసుకున్నటువంటి ఆ చర్య, ఆ ప్లాన్, ఆ వ్యూహం. దిస్ ప్లాయ్ అంటే వ్యూహం, ప్లాన్. హ్యాస్ ఆస్టెన్సిబ్లీ బీన్ అండర్టేకెన్. ఆస్టెన్సిబ్లీ అంటే అపారెంట్లీ అనే మీనింగ్ వస్తుంది. అపారెంట్లీ అంటే ఏంటి? కనిపిస్తున్నట్లుగా. సో హౌ ఇట్ ఈస్ అపియరింగ్, దట్ ఈస్ కాల్డ్ ఆస్టెన్సిబుల్. వీ డోంట్ నో ద రియల్ రీజన్, బట్ మనకి అలా అనిపిస్తుంది వాళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల ఇలా జరగడానికి స్కోప్ ఉంది అని చెప్పడానికి మనం ఆస్టెన్సిబుల్ అనే పదాన్ని వాడతాం. బీన్ అండర్టేకెన్ టు రీటైన్ ద సపోర్ట్ ఆఫ్ మీటీ పార్టీజన్స్ హూ హ్యావ్ రిఫ్యూజ్డ్ టు అలో ఎనీ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో టు అడ్రస్ ద కుకీజో పీపుల్స్ డిస్ట్రస్ట్ ఆఫ్ ద స్టేట్ పోలీస్. అయితే ఈ చర్య ఎలా కనిపిస్తుందంట? మేటీ పార్టీషన్స్ అంటే చెప్పుకున్నాం కదా, మద్దతుదారులు. ఈ మేటీ కమ్యూనిటీకి వాళ్ళు లోయల్గా ఉంటారు. సో అంటే కూకీకి వాళ్ళు ఎగనిస్ట్గా ఉంటారు. సో వాళ్ళు మెజారిటీ కదా, మేటీ కమ్యూనిటీసే మనకి మెజారిటీ. కూకీ మేటీలో చూసుకుంటే మేటీ వాళ్ళే ఆల్రెడీ మెజారిటీలో ఉన్నారు. సో వారి సపోర్ట్ని వాళ్ళు రీటైన్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. హూ హ్యావ్ రిఫ్యూజ్ టు అలో ఎనీ చేంజ్ ఆఫ్ లీడర్షిప్. ఆబ్వియస్లీ వాళ్ళు నాయకత్వ మార్పుకి అంగీకరించరు, వారు దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కదా, వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తారు? ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో టు అడ్రస్. అయితే దీన్ని కాపాడుకోవాలి, మీటీ పార్టీషన్స్ యొక్క సపోర్ట్ని కాపాడుకోవాలి, బికాస్ దే ఆర్ మెజారిటీ. అండ్ ఆల్సో టు అడ్రస్, అంటే ఆల్సో టు రిజాల్వ్, పరిష్కరించడం. అడ్రస్ అంటే ఇక్కడ వర్బ్గా వాడాడు, విచ్ మీన్స్ రిజాల్వ్ అనే మీనింగ్ వస్తుంది. కూకీజో కమ్యూనిటీకి చెందినటువంటి పీపుల్ యొక్క డిస్ట్రస్ట్, స్టేట్ పోలీస్ పైన వాళ్ళకు ఉన్నటువంటి అపనమ్మకం, దాన్ని కూడా రిజాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ చర్య ఖచ్చితంగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికే ఉన్నట్లుగా కనిపిస్తుందని చెప్తున్నాడు. యట్ ద అవుట్కమ్ హ్యాస్ బీన్ ఎ షార్పనింగ్ ఆఫ్ ద డివైడ్ విత్ పార్టీజన్స్ ఆన్ ఈదర్ సైడ్ రేజింగ్ అగెయిన్స్ట్ దీస్ హాఫ్ మెజర్స్. అయితే ఇప్పుడు ఎలా ఉన్నది? అన్బ్యాలెన్స్డ్గా ఉంది కదా. ఇప్పుడు అవుట్కమ్ ఎలా అనిపిస్తుందమ్మా? షార్పనింగ్ ఆఫ్ ద డివైడ్. సో మరింత గ్యాప్ అనేది పెరిగే విధంగా ఉంది. షార్పనింగ్ ఆఫ్ ద డివైడ్ విత్ పార్టీజన్స్ ఆన్ ఈదర్ సైడ్. సో ఇరు వర్గాల మద్దతుదారులు కూడా రేజింగ్ అగెయిన్స్ట్, వారి మీద కోపంగా ఉన్నారు. దీనివల్ల ఈ సగం చర్యల వల్ల వాళ్ళు రెండు వైపుల మద్దతుదారులు కూడా ఒకరి పట్ల ఇంకొకరికి సో విపరీతమైనటువంటి కోపం, రేజింగ్ అన్నాడు కదా. సో దట్ ఈస్ కోపోద్రిక్తులై ఉన్నారు. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎ క్లియర్ డిటాంట్ అంటే ఏంటమ్మా? సో వారి ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి అగాధం ఏదైతే ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నాన్నే సో దాన్ని ఈజింగ్ ఆఫ్ హోస్టిలిటీ అంటాం. డిటాంట్ అంటే ఈజింగ్ ఆఫ్ హోస్టిలిటీ. హాస్టిలిటీ అంటే ఏంటమ్మా? హాస్టిలిటీ అంటే వీ ఆల్వేస్ నో దట్, చాలాసార్లు మనం డిస్కస్ చేసాం కదా. సో అగాధం, ఎనిమిటీ అంటాం కదా, శత్రుత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేయడాన్ని డిటాంట్ అంటాం. సో యాబ్సెన్స్ ఆఫ్ ఎ క్లియర్ డిటాంట్, ఎటువంటి హాస్టిలిటీని తగ్గించే ప్రక్రియ, దాన్నే మనం డిటాంట్ అంటాం.
అండ్ ద బిగినింగ్ ఆఫ్ అ డైలాగ్ ప్రాసెస్ టు రీబిల్డ్ అండ్ ఎండ్యూరింగ్ పీస్. ఎండ్యూరింగ్ అంటే పర్మనెంట్, కంటిన్యూయింగ్, ఓకే, సస్టైనబుల్ అని అంటాం కదా. సో దాన్నే ఎండ్యూరింగ్ పీస్ అని అంటాం. దాన్ని మళ్ళీ పునఃస్థాపించడం, రీబిల్డ్ అంటే పునఃస్థాపించడం. డైలాగ్ ప్రాసెస్ అంటే చర్చలు జరపడం. ఓకే, ఆ చర్చలు జరపడానికి ఒక బిగినింగ్ అన్నది యాబ్సెన్స్, అంటే అక్కడ లేదు, ఇనిషియేట్ చేయలేదు. ఒక క్లియర్ డెటాంట్ కావచ్చు, లేదంటే ఒక డైలాగ్ ప్రాసెస్ని బిగిన్ చేయడం కానీ జరగలేదు, యాబ్సెన్స్ అంటాడు. అండ్ ఫ్రాటర్నల్ రిలేషన్స్ బిట్వీన్ ద కమ్యూనిటీస్ దట్ వుడ్ ఫెసిలిటేట్ ద రిటర్న్ ఆఫ్ పీపుల్. ఫ్రాటర్నల్ రిలేషన్స్ అంటే బ్రదర్హుడ్. ఫ్రాటర్నల్ రిలేషన్స్ అంటే ఏంటమ్మా? బ్రదర్హుడ్ను ఉద్దేశించి. ఓకే, అంటే అందరం బ్రదర్స్ లాంటి భావన, దాన్నే మనం ఫ్రాటర్నల్ రిలేషన్స్ అంటాం. ఓకే, సో ఆ కమ్యూనిటీస్ మధ్య ఒక సోదర భావం కలిగించడం, ఆ వాతావరణం సృష్టించడం, రైట్. ఎండ్యూరింగ్ పీస్ అండ్ ఫ్రాటర్నల్ రిలేషన్స్ బిట్వీన్ ద కమ్యూనిటీస్. కమ్యూనిటీస్ అంటే ఎక్కడ ఎవరు? కుకీస్ అండ్ మీటీ కమ్యూనిటీస్. దట్ వుడ్ ఫెసిలిటేట్ ద రిటర్న్ ఆఫ్ పీపుల్. అది ఖచ్చితంగా పీపుల్ మళ్ళీ యథాస్థాయిలో వచ్చే విధంగా, వాళ్ళు మళ్ళీ కలిసి జీవించే విధంగా. ఫెసిలిటేట్ అంటే ప్రొవైడ్. వుడ్ ఫెసిలిటేట్ మీన్స్ టు ప్రొవైడ్ అనే మీనింగ్ వస్తుంది. ఈవెన్ స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ హ్యావ్ ఎగ్జాజర్బేటెడ్ ద సిచ్యువేషన్. స్పొరాడిక్ అంటే చెదురుముదురు సంఘటనలు. చెదురుముదురు సంఘటనలు ఉద్దేశించి మనం ర్యాండమ్ అంటాం కదా, దాన్నే స్పొరాడిక్ అంటాం. ఎగ్జాజర్బేటెడ్ అంటే వర్సన్, సిచ్యువేషన్ దిగజార్చడం. ఎగ్జాజర్బేట్ అనేది వర్సన్ అనే మీనింగ్ వస్తుంది. సిచ్యువేషన్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని మరింత దిగజార్చే విధంగా ఉంటాయి. ఏంటి? ఈ చెదురుముదురు సంఘటనలు. ఓకే, సిచ్యువేషన్ మరింత దిగజార్చేలా చేశాయి. మేకింగ్ పీస్ బిల్డింగ్ డాంటింగ్. డాంటింగ్ అంటే డిఫికల్ట్. డాంటింగ్ అంటే మరింత క్లిష్టతరం చేశాయి. సో పీస్ ప్రాసెస్ని మరింత క్లిష్టతరం చేశాయి ఈ చెదురుముదురు సంఘటనలు అని చెప్తున్నాడు. అన్లెస్, అయితే ఇప్పుడు కండిషన్ ఏమంటున్నాడు? అన్లెస్ అని అంటున్నాడంటే ఇలా జరగకపోతే ఇలా జరగడం కష్టం అని చెప్పడం. అన్లెస్, ఇఫ్ నాట్, the BJP central leadership changes its stubborn strategy of maintaining a discreet silence while using administrative ploys to contain the conflict. The festering in Manipur is bound to continue. అయితే బీజేపీ సెంట్రల్ నాయకత్వం దాని యొక్క మొండి వైఖరి, స్టబర్న్ స్ట్రాటజీ అంటున్నాడు కదా, మొండి వ్యూహం, ఆ మొండి వ్యూహాన్ని వాళ్ళు విరమించుకోవాలి. చేంజెస్ ఇట్స్ స్టబర్న్ స్ట్రాటజీ, దాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మార్చుకోకపోతే, ఓకే. డిస్క్రీట్ సైలెన్స్. డిస్క్రీట్ అంటే ఏంటమ్మా? సైలెంట్. DISCREET. DISCRET అనే పదం ఉంది, ETE అనే పదం కూడా ఉంది. ఓకే, సో DISCREET అనేది యాడ్జెక్టివ్ అమ్మా. ఓకే, DISCREET, డిస్క్రీట్. ఓకే, అంటే కేర్ఫుల్గా, కాషియస్గా అని చెప్పడం. ఓకే, కేర్ఫుల్ ఆర్ కాషియస్, దట్ ఈజ్ యువర్ డిస్క్రీట్. కేర్ఫుల్ ఆర్ కాషియస్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, కేర్ఫుల్ సైలెన్స్ వైల్ యూజింగ్ అడ్మినిస్ట్రేటివ్ ప్లాయ్స్. ప్లాయ్స్ అంటే అనుకున్నాం కదా, వ్యూహాలు. ఓకే, కంటైన్ అంటే ఏంటి? దాన్ని ఆపడం, స్టాప్ అనే మీనింగ్ వస్తుంది. కంటైన్ ద కాన్ఫ్లిక్ట్. కంటైన్ అంటే దాన్ని ఆపడం, నివారించడం అనే మీనింగ్ వస్తుంది. ద ఫెస్టరింగ్. ఫెస్టరింగ్ అంటే వివాదం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ వివాదం బౌండ్ టు కంటిన్యూ. మణిపూర్లో ఈ వివాదం అన్నది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క స్టబర్న్ స్ట్రాటజీని మార్చుకోవాలి. ఓకే, మెయింటైనింగ్ ఏ డిస్క్రీట్ సైలెన్స్. ఓకే, మెల్లగా, కేర్ఫుల్గా, సైలెంట్గా ఉండడం. అలానే వైల్ యూజింగ్ అడ్మినిస్ట్రేటివ్ ప్లాయ్స్ అంటున్నాడు. అంటే అడ్మినిస్ట్రేటివ్గా వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు. ఓకే, ఈ కాన్ఫ్లిక్ట్ని ఆపడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సిందే. చేంజ్ చేసుకోకపోతే మణిపూర్లో మాత్రం ఈ వైలెన్స్, ఫెస్టరింగ్ అంటే అక్కడ వైలెన్స్ అని అర్థం, అది ఖచ్చితంగా బౌండ్ టు కంటిన్యూ, అంటే ఇంకా ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పడం. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ ఆర్టికల్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. అన్లీష్, ఇది వర్బ్గా వాడతాం అమ్మా. అన్లీష్ అన్న పదాన్ని మనం వర్బ్గా వాడతాం. వాట్ డస్ ఇట్ మీన్? సో రిలీజ్ అనొచ్చు, ఫ్రీ అనొచ్చు, డిశ్చార్జ్ అనొచ్చు. ఓకే, ద వైస్ ప్రెసిడెంట్ అన్లీష్డ్ అ ఫ్యూరియస్ అటాక్ ఆన్ లీడింగ్ డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ ఇన్ కాంగ్రెస్. ఓకే, సో రిలీజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. టు లెట్ హ్యాపెన్ ఆర్ బిగిన్ సంథింగ్ పవర్ఫుల్. సో ఒక పవర్ఫుల్ విషయాన్ని కానీ, దేన్నైనా పవర్ఫుల్ని స్టార్ట్ చేయడం, బిగిన్ చేయడం, దాన్నే మనం విచ్ యూ కెనాట్ కంట్రోల్ లేటర్.
దట్ ఈస్ అంటే ఒక్కసారి బిగిన్ అయితే దాన్ని మరి ఇంకా కంట్రోల్ చేయలేం అనే సిచ్యువేషన్లో వి యూజ్ దిస్ వర్డ్ అన్లీస్డ్. అ ఫ్యూరియస్ అటాక్. ఫ్యూరియస్ అంటే చాలా ఫియరెన్స్తో కూడింది అని చెప్పడానికి ఫ్యూరియస్ అనే పదాన్ని వాడతాం. ఫ్యూరియస్ అటాక్, అన్లీస్డ్. ఓకే. క్రాక్ డౌన్. క్రాక్ డౌన్ అంటే అణచివేత. ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. దేర్ హ్యాస్ బీన్ అ సిరీస్ ఆఫ్ గవర్నమెంట్ క్రాక్ డౌన్స్ ఆన్ సేఫ్టీ ఇన్ ఫ్యాక్టరీస్. సో ఖచ్చితంగా అంటే ఎవరైనా వైలేట్ చేస్తే వారి మీద తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. దాన్నే క్రాక్ డౌన్స్ అంటారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయము అని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, దాన్నే మనం క్రాక్ డౌన్ అంటాం. సప్రెషన్ అనొచ్చు, రిప్రెషన్ అనే పదాన్ని కూడా వాడచ్చు. సప్రెషన్, రిప్రెషన్. ఓకే. సిచ్యువేషన్ ఇన్ విచ్ సమ్వన్ స్టార్ట్స్ టు డీల్ విత్ బ్యాడ్ ఆర్ ఇల్లీగల్ బిహేవియర్ ఇన్ ఏ మోర్ సివియర్ వే. అంటే బాగా తీవ్రమైనటువంటి వేలో అనుసరించడం. బికాస్ అదేదన్నా తప్పు జరిగితే చాలామందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం ఓకే సివియర్ వేతో ట్రీట్ చేయడం, దాన్నే క్రాక్ డౌన్ అంటాం. నెక్స్ట్ మౌంటింగ్. మౌంటింగ్ లాసెస్ అనే పదం వాడతాం. మౌంటింగ్ అంటే యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఇంక్రీజింగ్. మౌంటింగ్ డెట్స్ అంటాం, మౌంటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం, మౌంటింగ్ లాసెస్ అంటాం. అంటే పెరిగిపోతున్నటువంటి గ్రాడ్యువల్గా పెరిగిపోవడాన్నే మనం మౌంటింగ్ అంటాం. రైజింగ్, అసెండ్, క్లైంబ్. పెరిగిపోతున్నాయి కదా ఇంక్రిమెంట్స్, సో దట్ ఈజ్ యువర్ మౌంటింగ్. జంతా. ఓకే, ఇది చూద్దాం. జంతా. జనతా అంటే జనరల్గా ఒక గ్రూప్ అని చెప్పడాన్ని మనం జనతా అనే పదాన్ని వాడతాం. జనతా అనేది బేసిక్గా హిందీ వర్డ్. జనతా అంటారు కదా, పబ్లిక్ అంటారు. కాకపోతే ఇంగ్లీష్లో జేయు అంటే జనతా అనేది మనకు కనిపిస్తుంటుంది. విచ్ రిఫర్స్ టు అ ఫ్యాక్షన్ అనొచ్చు, గ్రూప్ అనొచ్చు, క్లిక్ అనొచ్చు. ద మిలిటరీ జనతా హ్యాస్ టుడే బ్రాడ్కాస్ట్ అన్ అపీల్ ఫర్ కామ్. అ గవర్నమెంట్, ఎస్పెషలీ మిలిటరీ వన్, దట్ హ్యాస్ టేకెన్ పవర్ ఇన్ ఏ కంట్రీ by force and not by election. By force and not by election. That is called janta. Okay. Military one. అది ఎలాంటి గవర్నమెంట్ అమ్మా? మిలిటరీ గవర్నమెంట్. దట్ హ్యాస్ టేకెన్ పవర్ ఇన్ ఏ కంట్రీ బై ఫోర్స్. ఎలక్షన్తో కాకుండా ఫోర్స్ఫుల్గా పవర్ని లాక్కోవడాన్నే వీ కాల్ ఇట్ ఎస్ దట్ గ్రూప్నే మనం జనతా అంటాం. రైట్. రెపర్కషన్స్. IONS అంటే ఇది నౌన్. సింగులర్ రిపర్కషన్, ప్లూరల్ రిపర్కషన్స్. రిపర్కషన్స్ అంటే పరిణామాలు అంటాం. కాన్సిక్వెన్సెస్ అనే పదంతో మనం చెప్తాం. కాన్సిక్వెన్సెస్, రిజల్ట్, ఎఫెక్ట్. ఓకే. ఎనీ డిక్రీజ్ ఇన్ టూరిజం కుడ్ హ్యావ్ సీరియస్ రిపర్కషన్స్. పరిణామాలు అంటాం కదా, తీవ్రమైనటువంటి పరిణామాలు. సీరియస్ రిపర్కషన్స్ ఫర్ ద లోకల్ ఎకానమీ. ఓకే. ఎనీ డిక్రీజ్ ఇన్ టూరిజం. సో ద ఎఫెక్ట్ దట్ అన్ యాక్షన్, ఈవెంట్ ఆర్ డెసిషన్ హ్యాస్ ఆన్ సంథింగ్, ఎస్పెషలీ ఏ బ్యాడ్ ఎఫెక్ట్. బ్యాడ్ ఎఫెక్ట్ను ఉద్దేశించి. ఓకే. దట్ ఈస్ కాల్డ్ రెపర్కషన్స్. అంటే కొంచెం నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని ఉద్దేశించి మనం రెపర్కషన్స్, తీవ్రమైనటువంటి పరిణామాలు అని చెప్పేటప్పుడు మనం ఈ పదాన్ని వాడతాం. ఇది కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేసేసాం. ఆల్మోస్ట్ మనం ఎక్కువ వర్డ్స్ అన్నవి మనకి రిపీట్ అయిపోతున్నాయి. కాకపోతే కొత్త లెర్నర్స్కి మళ్ళీ వాళ్ళకు తెలుసుకోవాలి కాబట్టి మనం ఈ సిరీస్ని అలా కంటిన్యూ చేస్తున్నాం. ఎప్పటి నుంచో ఫాలో అయిన వాళ్ళు అయితే ఇవన్నీ ఎప్పుడో వచ్చేసాయి అని అనుకుంటారు. రైట్. ప్రోయాక్టివ్. ఇది యాడ్జెక్టివ్. ప్రోయాక్టివ్ అంటే ఏంటమ్మా? ఇది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్. అంటే మనం చాలా ఎనర్జెటిక్గా ఉండడం, బోల్డ్గా ఉండడం. రైట్. సో ఏదన్నా జరిగేటప్పటికే మనం ఇలా జరగబోతుందని ముందుగానే గెస్ చేసి రెడీగా ఉండడం. దట్ ఈస్ కాల్డ్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ టు బీ మోర్ ప్రొయాక్టివ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, taking action by causing change and not only reacting to change when it happens. Taking action by causing change and not reacting to change when it happens. Okay. కాజ్ అయ్యే చేంజ్ తీసుకొచ్చే విధంగా యాక్షన్ తీసుకోవడాన్నే మనం ప్రొయాక్టివ్ అంటాం. జరిగిపోయిన తర్వాత ఏదైనా నెగిటివ్ జరిగిన తర్వాత రియాక్ట్ అవ్వడం కంటే ఏదైనా చేంజ్ తీసుకురావడం కోసం మనం యాక్షన్ తీసుకోవడాన్నే వి కాల్ ఇట్ ఎస్ ప్రొయాక్టివ్. ఎనర్జెటిక్ పాజిటివ్ వర్డ్, బోల్డ్, డైనమిక్, ఇవన్నీ పాజిటివ్ వర్డ్స్. అంటే ప్రొయాక్టివ్ అన్నది పాజిటివ్ కాంటెక్స్లో వాడే పదం. సీజ్ ఫైర్. ఓకే, నౌన్. సీజ్ ఫైర్ అన్నది పీస్ని పునరుద్ధరించడం కదా. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ అంటాం. ఎగ్జాక్ట్గా తెలుగులో మనం కాల్పుల విరమణ అంటాం. సో ఎప్పుడైతే రెండు గ్రూప్స్ మధ్య, ఇప్పుడు పాలస్తీన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్, సో అక్కడ సీజ్ ఫైర్ అనే పదం వచ్చింది. సో వారిద్దరి మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయడాన్ని సీజ్ ఫైర్ అంటే నో మోర్ వైలెన్స్ అని చెప్పడం. ట్రూస్
ఆర్మిస్టైజ్ పీస్, శాంతిని మళ్ళీ నెలకొల్పేలా చేయడం. దట్ ఈస్ అన్ అగ్రిమెంట్ యూజువలీ బిట్వీన్ టూ ఆర్మీస్ టు స్టాప్ ఫైటింగ్ ఇన్ ఆర్డర్ టు అలౌ డిస్కషన్స్ అబౌట్ పీస్. సో శాంతిని నెలకొల్ప చేయడానికి వైలెన్స్ని కాసేపు ఆపడాన్ని, టెంపరీలీ సస్పెండ్ చేయడాన్నే వీ కాల్ ఇట్ యాజ్ సీజ్ ఫైర్. అదొక అగ్రిమెంట్. వూస్ అంటే ప్రాబ్లమ్స్ కదా, నౌన్. వూస్ అంటే ప్రాబ్లమ్స్. ద కంట్రీ హ్యాస్ బీన్ బెసెట్ బై ఎకనామిక్ వూస్ ఫర్ ద పాస్ట్ డికేడ్. గత 10 సంవత్సరాలుగా ఓకే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంది. బెసెట్ అంటే సతమతం అవ్వటం. ఓకే, మైజరీ, సారో, డిస్ట్రెస్, నెగటివ్ వర్డ్ కదా. మైజరీ నెగటివ్ వర్డే, సారో, డిస్ట్రెస్, బిగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ట్రబుల్, దాన్ని ఉద్దేశించి మనం వూస్ అని అంటాం. రైట్. నెక్స్ట్ ఈరోజు ఇచ్చినటువంటి అసైన్మెంట్ని చూడండి. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ వాట్ ఎవర్ ద చేంజెస్ దట్ ఆర్ నీడెడ్ దట్ యూ నీడ్ టు ఇన్కార్పొరేట్. ఓకే, సో మీరు దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలి. In Israel's foreign ministry spokesperson also called up an unequivocal condemnation of Hamas but signaled that there was no space for prolonged humanitarian pauses as long as the hostages are not released. ఓకే, ఇది మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్. దీన్ని మీరు పాజ్ చేసుకొని దీన్ని ఆన్సర్ చేయండి, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అలానే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దీని నుంచి మీరు పొందినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు మీ ముందుకి కొత్త ఆర్టికల్తో, కొత్త ఎడిటోరియల్తో, కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.